పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట కీర్తన గ్రంథము చూడండి 42వ కీర్తన 5వ వచనం. ఏముంది అక్కడ వచనంలో ఒక మాట, నా ప్రాణమా నీవే ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఇచ్చును, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించను. వాక్యం ఏమైనా అర్థమైందా పిల్లల? వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే దీని రచయితలు ఎవరు అని అంటే కౌరవ కుమారుడు. పిల్లల అంటే పిల్లల చూడండి, నా ప్రాణమా నీవు ఎలా కొరిగి ఉన్నావు, చూడండి దేవుడు నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని. పిల్లల ఈ మాటలు ఎవరు చెప్పగలరు చెప్పండి? ఈ మాటలు ఎవరు చెప్పగలరు? ఒక విశ్వాసి మాత్రమే, పరిపూర్ణమైన విశ్వాసి మాత్రమే ఈ మాట చెప్పగలరు. ఈ మాటలో చాలా అంతరార్థం ఉంది. సహజంగా మన ఆధ్యాత్మిక జీవితంలో పిల్లలు చూడండి, ఫిజికల్ గా ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి క్రమంలో ప్రయత్నంలో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో చూడండి ఒడిదుడుకులు, ఎన్నో పిల్లల ప్రాణాపాయమైనటువంటి పరిస్థితులు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో ప్రతికూలతలు సహజంగా మనందరి జీవితంలో చూడండి రావడం సహజమే. పిల్లల బాధలు కష్టాలు లేని మనిషి లోకంలో ఎవరు లేరండి. ఎంత ధనవంతుడైనా ఇందాక అయ్యగా చెప్పినట్లు ₹1 కాదు 10 కోట్ల ఇల్లు కట్టినా ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి అంటారు కదా. ఎంత చెట్టుకు అవునా కదా? పేదవారు కాబట్టి పేదవారికే సమస్యలు ఉన్నాయనుకోవడం మన భ్రమం. ఎవరి జీవితంలో వారి స్థాయిని బట్టి ప్రతి ఒక్కరికి కష్టాలు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అనేటువంటివి కుటుంబ జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఈ పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు లోకస్తుల యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. చూడండి, లోకస్తుల యొక్క ఆలోచన విధానము వేరుగా ఉంటుంది. కష్టాల్లో, బాధల్లో, ప్రతికూలతల్లో తమకు ఎదురయ్యేటువంటి పిల్లలు చూడండి, ఆ విపత్కరమైనటువంటి పరిస్థితులలో వారి మాటలు, ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు చాలా చూడండి భిన్నంగా మనకు కనబడతాయి. కనబడుతూ ఉంటాయి. అసహనము, కోపము ఇవన్నీ కూడా వారి నోటికుండా చాలా ఉంటాయి. అయితే ఏ పరిస్థితుల్లో ఈరోజు ఒక అన్యులకు మాత్రమే కాదు, క్రైస్తవేతరులకు మాత్రమే కాదు, క్రైస్తవులమైన మనకు కూడా మన విశ్వాస జీవితంలో ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి. ఇలా ఎదురైనటువంటి పరిస్థితుల్లో ఒక విశ్వాసిగా, దేవుని ఎరిగిన వ్యక్తిగా, ప్రియులారా దేవుని యందు నమ్మకం ఉంచిన వ్యక్తిగా, ప్రియులారా చూడండి దేవుడు నీ యొక్క మాట తీరు ఎలా ఉంది, నీ ఆలోచన విధానం ఎలా ఉంది, ఒకసారి ఈ వాక్యాన్ని చదువుతుండగా మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత. చూడండి, నా ప్రాణమా నాలో నీవేలా, చూడండి కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. ఈ మాటలు లోకంలో ఎవరైనా చెప్పగలరా? చెప్పలేదండి. ఒక విశ్వాసి మాత్రమే పిల్లలా చెప్పగలడు. ఎలాగో ఎప్పుడు అనంటే చూడండి, విశ్వాసంలో అత్యున్నతమైన స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే ఈ మాట పలకగలడు. విశ్వాస జీవితంలో ఒక వ్యక్తి అత్యున్నతమైన స్థాయికి చేరుకోగలిగినప్పుడు మాత్రమే ఈ మాట చెప్పగలడు. పిల్లలు చూడండి, మరి విశ్వాస జీవితంలో అత్యున్నతమైన స్థాయి అంటే ఏంటి? మాట్లాడు. విశ్వాస జీవితంలో అత్యున్నతమైన స్థాయి అంటే ఏంటి చెప్పగలరా? పిల్లల అత్యున్నతమైన స్థాయి, ఆధ్యాత్మిక స్థాయి అంటే ఏంటో తెలుసా? పిల్లలు చూడండి, ఈ ప్రపంచంలో నేను దేవుడు,
మేమిద్దరం మాత్రమే ఉన్నాం, ప్రియులారా ఇంకెవ్వరు లేరు అని నువ్వు అనుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ప్రియులారా చూడండి, పూర్తిగా ఆయన మీదనే ఆధారపడి పూర్తిగా దేవుడి వైపే చూస్తూ దేవుడితో మాత్రమే ఈ మాట చెప్పగలరు. హల్లెలూయా. ప్రియులారా చూడండి, ఈ వచనంలో మనం గమనించినట్లయితే అందుకే కీర్తనకారుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో చెప్పుకుంటున్నాడు అంటే, ప్రియులారా చెప్పండి, ఎవరితో చెప్పుకుంటున్నాడు అంటే తన బాధను చెప్పుకోవడానికి ఈ లోకంలో ఇంకెవరు లేరు, ఇంకెవరు లేరు. తన ఒక ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నాడు, ఒక దేవుని నిజ దేవుడిని కలిగి ఉన్నాడు. ప్రియులారా తను నమ్ముకున్న దేవుడు యథార్థవంతుడు, శక్తి కలిగిన వాడు అని నమ్మాడు, విశ్వసించాడు. కనుక తనకు వచ్చిన బాధలను బట్టి కష్టాలను బట్టి వాళ్ళకు వీళ్ళకు చెప్పుకోవట్లేదు. కానీ ప్రియులారా చూడండి, ఎవరితో చెప్పుకుంటున్నాడు తెలుసా? తన ప్రాణంతో తానే చెప్పుకుంటూ ఉన్నాడు. చాలా విచిత్రమైన మాట కదా ఇది. ప్రియులారా చూడండి, ఏం చెప్తున్నాడు అంటే, నా ప్రాణమా నాలో నీవేళ కుడికి ఉన్నావు. ఈరోజు చూడండి, నీకు నువ్వే ప్రియులారా చూడండి, దేవుని ఎడల నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి, ఆయన ఎడల నీకున్న నమ్మకాన్ని బట్టి, దేవుడి అంటే ఏంటో సంపూర్ణంగా నువ్వు తెలుసుకున్నటువంటి విధానాన్ని బట్టి ఏంటో తెలుసా? కొన్ని పరిస్థితుల్లో, ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రియులారా నీకు నువ్వే ఈ మాట చెప్పుకోగలగాలి. ప్రియులారా చూడండి, లోకంలో కొంతమంది చెప్పుకోవడానికి ఎవరూ లేరని బాధపడుతూ ఉంటారు, చెప్పుకోవడానికి ఎవరూ లేదని కొన్నిసార్లు మనం బాధపడుతూ ఉంటాం. అయితే ఈరోజు ప్రియులారా నీవు నేను మనం ఎవరైనా బైబిల్ తెలియజేస్తున్న మాట ఏంటంటే చూడండి, ఒక ఆధ్యాత్మిక స్థాయికి ఒక వ్యక్తి విశ్వాస జీవితంలో ఎదిగినప్పుడు ప్రియులారా తను తాను చూడండి, ప్రియులారా చూడండి, తన ప్రాణంతో తాను చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, ప్రియులారా చూడండి, నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు, కృంగిపోబాకు, కృంగిపోబాకు, బలహీన పడబాకు. చూడండి, బలహీన పడబాకు, నాలో నీవేళ ఎందుకు తొందరపడుతున్నావు, తొందరపడుతున్నావు. ఒకసారి ఆలోచన చేయండి. ప్రియులారా పరిస్థితి మారినప్పుడు కొన్నిసార్లు చూడండి, మనుషులు మన జీవితంలో జరిగే పరిస్థితి ఏంటో తెలుసా? ఆలోచనలు తారుమారుతూ ఉంటాయి. ప్రియులారా చూడండి, తొందరగా చూడండి, తొందరపడి మాట్లాడేస్తూ ఉంటాం, తొందరపడి ఆవేశపడుతూ ఉంటాం, తొందరపడి కోపిస్తూ ఉంటాం, తొందరపడి చూడండి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అందుకే నాలో నీవేళ తొందరపడుతున్నావు, నాలో నీవేళ కృంగి ఉంటున్నావు. ఈరోజు ప్రియులారా ఒక్కసారి ఎదుటోరికి కాదు చెప్పడం, ఎవరికి చెప్పుకోవాలి తెలుసా? నీలో ఉన్న ప్రాణానికి నువ్వు ఒకసారి ధైర్యాన్ని చెప్పాలి. నీలో ఉన్న ప్రాణానికి నువ్వు చూడండి ధైర్యాన్ని చెప్పుకోగలిగే ఆధ్యాత్మిక స్థాయికి మనం ఎదగాలి. ఈరోజు ప్రియులారా కష్టాలు, బాధలు, ప్రతికూలతలు ఎదురైనప్పుడు మనసు కృంగిపోవడం, బలహీనపడటం, బాధపడటం, భయపడటం ఇవన్నీ సహజమే మన జీవితంలో. కానీ ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రియులారా చూడండి, ఒక వ్యక్తిగా దేవుని ఎరిగినటువంటి వ్యక్తిగా మన జీవితంలో మనం చేయగలిగినటువంటి ఒకటి ఏంటో తెలుసా? నీ ప్రాణంతో నువ్వు చెప్పుకుంటూ ఉండాలి. ఏమని చెప్పుకోవాలి అంటే, నా ప్రాణమా చూడండి, నీలో నీవేళ కృంగిపోవద్దు. ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు మదన పడుతున్నావు? ఎందుకు బలహీన పడుతున్నావు? ఎందుకు ఆవేదన చెందుతున్నావు? నీ ప్రాణంతో నువ్వు చెప్పుకోగలగాలి. నిన్ను నువ్వు చూడండి ధైర్య సంధి చెప్పుకోగలగాలి. నిన్ను నువ్వు ఆధ్యాత్మికంగా దేవుడి వైపు చూసి ధైర్యాన్ని తెచ్చుకోగలగాలి. ఈరోజు ప్రియులారా అందుకే చాలా సార్లు మన విశ్వాస జీవితంలో ప్రియులారా చూడండి ఒంటరితనంతో ఉన్నావా? సమస్యల సుగుణంలో ఉన్నావా? ప్రియులారా చూడండి చెలరేగే తుఫాను లాంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురయ్యాయా? అయితే ఆప్తులంతా నీ జీవితంలో దూరమైన పరిస్థితి, ఆదరించేవారు లేరా?
ఆధ్యాత్మిక చూడండి మరి ఆధ్యాత్మికమైనటువంటి ఇబ్బందులు నీ జీవితంలో ఉన్నాయా? ఆర్థికపరమైన ఇబ్బందులు నీ జీవితంలో ఉన్నాయా? అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నావా? కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావా? మానసిక సమస్యలతో ఒకవేళ నువ్వు బాధపడుతున్నావా? అయితే ఈ రోజు ప్రియులారా, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానములు నీ జీవితంలోకి వచ్చి నేను బాధపడుతున్నాయా? అయితే ఈ రోజు ప్రియులారా, సమాధానం లేదు ఇక నా జీవితంలో అనుకుంటున్న పరిస్థితులు నీ జీవితంలో ఒకవేళ వచ్చాయా? ఇక నాకు సమాధానం లేదు అనుకుంటున్న పరిస్థితుల మధ్య నువ్వు జీవిస్తున్నావా? అయితే వాక్యంలో రాయబడుతుంది కదా, చూడండి, గమ్యం తెలియని ప్రయాణం నీ జీవితంలో నువ్వు చేస్తున్నట్లయితే ఈరోజు పిల్లరా, అయితే నీ ప్రతి పరిస్థితికి యేసయ్యలో పరిష్కారం ఉందని నువ్వు నమ్మగలగాలి. హల్లెలూయా. నీ సమస్య ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ ముందున్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఎంత భయంకరమైనటువంటివైనా సరే, ఈరోజు నీకు నాకు మనము కలిగి ఉండవలసిన ప్రగాఢమైనటువంటి నమ్మకం ఏంటో తెలుసా ప్రియులారా? చూడండి, నీ ప్రతి పరిస్థితికి యేసయ్యలోనే పరిష్కారం ఉందని మనం నమ్మగలగాలి. నువ్వు వేదన పడి, బాధపడి, చింతించి ప్రియులారా చూడండి, మనం ఏమి చేయలేము. ప్రతి పరిస్థితికి పరిష్కారం ఎక్కడ ఉంది అంటే యేసయ్యలో ఉంది. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, యేసయ్యలో ఉందని నమ్మగలగాలి, సంపూర్ణంగా విశ్వసించాలి. సంపూర్ణంగా నమ్మినప్పుడు అప్పుడు ఏం చేస్తావు తెలుసా? చూడండి, కంట్రోల్ చేసుకో, కృంగిపోవాలి. చూడండి, నీ ప్రాంతంతో నువ్వు చెప్పుకోవాలి, ధైర్యంగా ఉండాలి, నువ్వు అధైర్యపడవద్దు. ఎందుకో తెలుసా? ప్రేమ దేవుడిల్లారా, ఎప్పటికప్పుడు మనము ఆత్మీయంగా వాక్యం చేత ఆలోచించుకోవడంలో ఎవరు సక్సెస్ఫుల్ గా ఉంటారో వారు ఎప్పుడూ చూడండి ప్రియాల సింహం వారి ఇంటి ప్రతికూలతలు పరిస్థితులు ముందున్న సింహం వారి ధైర్యంగా కనబడుతూ ఉంటారు. హల్లెలూయా. ఈరోజు ప్రియాల రాజీపడని జీవితాన్ని జీవిస్తారు, భయం లేని జీవితాన్ని జీవిస్తారు. పిల్లలు చూడండి, శక్తి కలిగిన ఆత్మీయ విశ్వాస జీవితాన్ని జీవిస్తారు. ఈరోజు ఒకసారి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ విశ్వాస జీవితంలో ఎలాంటి పరిస్థితులు నీ ముందున్న కృంగిపోయే అవకాశము చూడండి నీకు నీ జీవితానికి ఇవ్వద్దు. కృంగిపోవద్దు. కృంగిపోతే బైబిల్ ఏముందో తెలుసా? కృంగిపోయిన స్థితి, కృంగిపోయిన పరిస్థితి ఒకవేళ మన జీవితంలో ఉంది అని అంటే అప్పుడున్న పరిస్థితులు మనలో అలా వచ్చినా బైబిల్ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుని యందు, దేవుని మీద చూడండి బలమైన స్థిరమైనటువంటి విశ్వాసం లేదు. దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం లేని వాడు అలాంటి పరిస్థితుల్లో కృంగిపోతూ ఉంటాడు. అందుకే ఈ రోజు ప్రతి పరిష్కారం, ప్రతి సమస్యకు పరిష్కారము యేసయ్యలో ఉందని నమ్మగలిగితే ఈ రోజు నీకు చెప్పగలగా, నీకు ఎదురుగా వచ్చి నిలబడ్డ పరిస్థితులను బట్టి, శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, ప్రతికూలతలను బట్టి చెప్పగలగాలి, ఇదిగో చూడండి నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నువ్వు నన్ను భయపెట్టలేవు, నువ్వు నన్ను అధైర్యపరచలేవు, నువ్వు నన్ను తిరిగి వాళ్ళగా మార్చలేవు. ఎందుకంటే ఇదిగో నేను ఎప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా కృంగిపోను. ఎందుకంటే నా దేవుని మీద నాకు బలమైన విశ్వాసము ఉంది కాబట్టి. కృంగిపోయే పరిస్థితులు ఎప్పుడు కూడా మనసుకు రానివ్వదు. ఈరోజు ప్రియులారా, అందుకే మన విశ్వాస జీవితంలో చూడండి బైబిల్లో మార్చ నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహం వలె, కంప్లీట్ చేయండి. నీతిమంతులు సింహం వలె ఎలా ఉంటారు చెప్పండి? ధైర్యంగా ఉంటారు. ఒక్క పూట ఆహారం దొరకలేదని సింహం కృంగిపోతా, నిరాశ చెందుతా, బలహీనపడుతా, అధైర్యానికి లోనవుతా చెప్పండి? అడవికి రారాసైన సింహము పిల్లలు చూడండి, ఒక పూట ఆహారం లేదని, తినడానికి చూడండి వేటకు సరిపడి దొరకలేదని ఏం బాధపడదు. నీతిమంతుడు కూడా దేవుని యందు చూడండి పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యం కలిగి చూడండి ప్రభు కొరకు ముందుకు సాగుతూ ఉంటాడు. ఈరోజు అలాంటి ధైర్యాన్ని ప్రభువుని బట్టి మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హల్లెలూయా. ఈరోజు పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని మాటలు సరదాగా అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. ఏంటంటే కరోనా వచ్చి కుటుంబాలు బలహీనపడి బాధపడుతూ ఉన్నాయి. పాస్టర్ గారు ఏం చేశాడు అంటే
చూడండి, ఒక ఇంటికి వెళ్ళి గృహాలు దర్శిద్దామని వెళ్ళాడంట. పిల్లల గృహాలు దర్శిద్దామని వెళ్ళాడు. అక్కడే ఒక 50 చూడండి 30-40 గృహాలు అక్కడే ఉన్నాయి. పరిస్థితిని బట్టి, ప్రతికూలతను బట్టి కుటుంబాలు మాత్రమే దర్శించి రావాల్సి వచ్చింది. హల్లెలూయా. పిల్లలు చూడండి, అందుకు సేవకుడు వెళ్ళి దర్శించిన కుటుంబాలు ధైర్యంగా ఉన్నట్లు పిల్లలు చూడండి. పాస్టర్ మా ఇంటికి రాలేదు, మమ్మల్ని ధైర్యపరచలేదు, మమ్మల్ని బలపరచలేదు, చూడండి మా ఇంటికి రాలేదు, వస్తే మేము బలపడిపోయేవారు, మేము కూడా ధైర్యంగా ఉండేవారు అని ఆ సేవకుడు వెళ్ళిన మొదట దర్శించిన 10 కుటుంబాలతో కంపేర్ చేసుకుంటూ చూడండి, అయ్యో సేవకుడు చూడండి మేమంటే ధైర్యం, మేమంటే కనికరం లేదంటూ తెగ బాధపడిపోతూ ఉన్నారు. అలా 2 రోజులు చేయలేదు, 3వ రోజు 4 రోజులు వెళ్ళి వారి బాధలు, వారి మాటలు గమనించారు. సేవకుడుగైన మేమైనా చూడండి ఎవరి ప్రతినిధులు తెలుసా? చెప్పండి, సేవకుడైన ఎవరికి ప్రతినిధి? దేవుడికి, విశ్వాసకి ప్రతినిధి. వచ్చి నేను చెప్పినా ఎవరి మాటలు చెప్పాలి? సొంత మాటలు ఏమైనా ఉంటాయా? దేవుని మాటలు చెప్తే విశ్వాసం ధైర్యపరచబడతారు, దేవుని మాటలు చెప్తేనే బలపరచబడతారు. కనుక ఈ రోజు పిల్లగా జ్ఞాపకం మనము అర్థం చేసుకోగలిగింది ఏదో తెలుసా? సంఘంలో 2 రకాలైన మనుషులు ఉంటారు. ఒకటి ఏదో తెలుసా? విశ్వాసంలో బలహీనులైన వారు. రెండవ రకం ఎవరో తెలుసా? విశ్వాసంలో పరిపూర్ణంగా ఎదిగేవారు. ఇప్పుడు ఆదరణ ఎవరికి కావాలి చెప్పండి? ఆదరణ ఎవరికి కావాలి? విశ్వాసంలో బలహీనులైన వారిక, విశ్వాసంలో బలంగా ఎదిగే వారిక? ఇప్పుడు ఎవరికి కావాలి ఆదరణ? బలహీనులైనటువంటి వారికి కావాలి. మరి విశ్వాసంలో నమ్మకంగా, బలముగా, స్థిరముగా ఉండగలిగినటువంటి వారి విశ్వాసము, వారి ఆలోచన విధానం ఎలా ఉండాలంటే చెప్పండి ప్రియులారా, ప్రతి విషయానికి, ప్రతి చూడని సందర్భానికి తన మనస్సు, తన ఆలోచనలు, తన తలంపులని దేవుని మీదకి, వాక్యం మీదకి వెళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా. అది దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవడం అంటే, అది వాక్యాన్ని బట్టి నిన్ను బలపరుచుకోవడం అంటే, అది వాక్యము దేవుడు నాతో ఉండగా చూడండి నాకు ఏ బాధ, ఏ దిగులు, ఏ చింత, ఏ బలహీనత ఏది చూడండి అని ఏమి చేయలేవన్న ధైర్యాన్ని దేవుని పిల్లలకు మనం కలిగి ఉన్నప్పుడు అలాంటి ధైర్యం నిన్ను ఏం చేస్తుందో తెలుసా? నీ విశ్వాస జీవితంలో నువ్వు పెరిగిపోకుండా నిలబెడుతుంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ కీర్తనకారుడు చూడండి, ఇక్కడ అంటాడు ప్రియులారా, నా ప్రాణమా నాలో నీవేలా కృంగి ఉన్నావు, కృంగిపోవాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఇప్పుడు రెండవది చూడండి, రెండవ మాట ఏమంటున్నాడు అంటే నాలో నీవేలా తొందరపడుచున్నావు. రెండవది తొందరపడకూడదు అనే మాట మనం చూస్తున్నాం. దాన్ని పిల్లలు చూడండి, బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి, ఒకవేళ మనం చేస్తున్నాం అనుకోండి, బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి నీవు ప్రమాదం ముందుందని, ఒకవేళ ముందుకు పోతే ప్రమాదం ముందుందని నీలో నువ్వే కంగారు పడి ఆ బస్సులో సీట్ మీద కూర్చుంటే ప్రయోజనమైన ఉందా? బస్సులో కూర్చున్నావు కానీ ఒకటే భయం, ముందు ఎక్కడ ఏమైనా జరుగుతుందేమో, ముందు యాక్సిడెంట్ అయితేమో, ముందు గుంటలో పోతేమో, ముందు కింద పడిపోతేమో అని నీ సీట్లో కూర్చొని నువ్వే కంగారు పడుతుంటే, నువ్వే భయపడుతూ ఉంటే ఏమైనా ప్రయోజనం ఉందా? ఉపయోగం లేదండి. మరి బస్సు ఎవరి చేతిలో ఉంది? చెప్పండి. నీ చేతిలో లేదుగా నువ్వు భయపడడానికి. బస్సు ఎవరి చేతిలో ఉంది అంటే డ్రైవర్ చేతిలో ఉంది. పిల్లగా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, డ్రైవర్ తెలుసు ఆ బస్సును ఎలా సురక్షితంగా తీసుకువెళ్ళాలో. డ్రైవర్ తెలుసు ఆ బస్సును ఎంత క్షేమంగా దాన్ని తీసుకొని వెళ్ళాలో. నువ్వు కృంగిపోయి, నువ్వు బలహీనపడి, నువ్వు మానసికంగా ఇబ్బంది పడి, నువ్వు రకరకాలుగా చూడండి కలత చెందడం వల్ల నీ జీవితానికి ఏ ఉపయోగం, ఏ ప్రయోజనము లేదు. ఇప్పుడు విశ్వాసం ఎవరి మీద ఉంచాలి చెప్పండి? బస్సులో ఉన్నావు, విశ్వాసం ఎవరి మీద ఉండాలి? బస్సు నడిపే డ్రైవర్ మీద నీకు విశ్వాసం ఉండాలి. ఇలా చూడండి, ఏ కాదు ధైర్యంగా చేరుకుంటారు. ఎందుకంటే చూడండి, అక్కడ ధైర్యంగా నన్ను చేరుకోవాల్సిన గమ్యానికి తీసుకువెళ్ళగలడన్న విశ్వాసం నీకుంటే బస్సులో ఉన్నా అని కంగారు ఉండదు, బస్సులో కూర్చున్నా భయం ఉండదు, అధైర్యం ఉండదు. ఎందుకంటే పిల్లగా నడిపేవాడు, బస్సు నడిపేవాడికి చూడండి తన మీద తానికి ఎంత నీకు నాకు బస్సులో కూర్చున్న మనం కూడా
అదే కాన్ఫిడెంట్ ఉందనుకో ధైర్యంగా మనం వెళ్తాం. హల్లెలూయా. బండి మీద వెళ్తున్నప్పుడు కానీ కారులో వెళ్తున్నప్పుడు కానీ నడిపే వ్యక్తికి కావాల్సిన డ్రైవింగ్ సరిగా రాదు కూర్చున్న చెప్పండి ఏమనిపిస్తుంది? దేని కుదుతాడో ఏమో, ఇంటికి చేరుకుంటామో లేదు, అయ్యో అనవసరంగా వచ్చి వెహికల్ ఎత్తిని ఇదేమో అటు తిరుగుతుంది, సరిగ్గా బాగలేదు. ఎన్ని ఆలోచనలు అండి? 100 ఆలోచనలు ఉంటాయి పిల్లల. కానీ బైబిల్ చెప్తుంది నడిపే వాడికి వాళ్ళ ధైర్యం ఏంటో అతనికి తెలుసు, అతను ఎలా నడిపించాలో అతనికి తెలుసు. పిల్లలు చూడండి, కూర్చున్న రూకాలు కంగారు పడాలి, భయపడి బలహీనపడాల్సిన పని లేదు. అలాగే ఈ రోజు మన జీవితంలో ఈరోజు పిల్లల నీ జీవితము యేసయ్య చేతిలో ఉన్నప్పుడు పిల్లలు చూడండి, ఆయనే ప్రతి పరిస్థితి నుంచి నేను బయటికి తీసుకొని రాగలుగుటకు సమర్థుడు. హల్లెలూయా. నీ జీవితం ఎవరిలో ఉంటే చెప్పండి? యేసయ్య చేతిలో నీ జీవితం ఉన్నప్పుడు నిశ్చలంగా యేసయ్యకు అప్పగించి ఏమాత్రం చూడండి భయము పిల్లలు చూడండి విడియము లేకుండా ధైర్యంగా నీ జీవితంలో ఉండగలగవచ్చు. ఎందుకంటే జీవితాన్ని నడిపేది ఎవరో తెలుసా? యేసయ్య. నిన్ను తీసుకువెళ్ళేది ఎవరో తెలుసా? యేసయ్య. నిన్ను క్షేమంగా నడిపించే దేవుడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే కంగారు పడి చూడండి పరిస్థితులను బట్టి తొందరపాటు కలిగి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఈ లోపే మనం ఏం చేస్తుంటాం తెలుసా? దేవుడి మీద చూడండి దేవుడి మీద ఒకటేసారి. అందుకని ఈ వచ్చిన వాళ్ళు అంటాడు, నా ప్రాణమా ఏమంటున్నాడు తెలుసా? ఒకటి కృంగిపోబాకు, రెండవది ఏమంటున్నాడు తెలుసా? తొందరపడకు తొందరపడకు తొందరపడకు. దేవుడికి తెలుసు నేను ఎలా స్థిరపరచాలో, నేను ఎలా బలపరచాలో, నీ అంటే ఏ రీతిగా నిన్ను డెవలప్ చేయాలో, ఏ రీతిగా నీకు నెమ్మది సమాధానాన్ని ఇవ్వాలో, నీ ప్రతి అవసరాన్ని ఎలా తీర్చాలో. నువ్వు కంగారు పడితే ఉపయోగం లేదు, నువ్వు తొందరపడటం వల్ల ప్రయోజనం లేదు, నువ్వు ఆలస్యపడిపోవడం వల్ల ఉపయోగం లేదు. పిల్లలా నువ్వు నమ్మిన చూడండి దేవుడు ఆయన నీ జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టి నిశ్చయం పిల్లలు చూడండి నిశ్చింతగా మనం ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. హల్లెలూయా. పాడబడుతుంది కదా, నడిపించుచున్నాడు నజరేయుడు నడకలే నన్ను విడువని దేవుడు నడిపించుచున్నాడు నజరేయుడు నడకలేపుచున్నాడు నన్ను విడువని ఈరోజు దేవుని బిడ్డ ఆయన నమ్మి నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి ఆయన ఎంతో ఉంచాల్సిన విశ్వాస ప్రేమలో ఎంతో పరిపూర్ణుడిగా ఉండగలిగినప్పుడు ప్రియ దేవుని బిడ్డ లోకంలో ఉన్న వారందరూ తలరాతలు మారిన నీ చుట్టుపక్కల చూడండి ఎలాంటి సందిగ్ధావస్థతో కూడిన పరిస్థితులు కలవరంలో నీ ముందు జరిగిన నీకు పెరగగా ధైర్యంగా ఉన్నట్లుగా దేవుడు నీ జీవితంలో కృపను అనుగ్రహిస్తాడు. దేనికి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక ఓన్లీ చూడండి ఒకే ఒక కాన్ఫిడెంట్ నమ్మకం ఏంటిదంటే చూడండి నా జీవితం ఎవరిలో ఉంది తెలుసా? యేసయ్యలో ఉంది. కాబట్టి నా జీవితానికి ఏ ప్రమాదము రాదు, ఏ ప్రమాదము రాదు.
ఈరోజు ఒకే ఒక కాన్ఫిడెంట్ నీ జీవితంలో కలిగి ఉండాలి. దేవుని బిడ్డ, నువ్వు దేవుని చేతిలో ఉన్నట్లయితే పిల్లలు చూడండి, జీవితం నీ జీవితానికి ఎలాంటి చూడండి భయము చూడండి అక్కర్లేదు. అందుకే ఆయన అంటాడు కదా, చూడము నిన్ను నా అరచేతుల్లో చెక్కి ఉన్నా. దేవుడు ఎక్కడ నిన్ను చెప్పుకున్నాడు అని అంటే తన అరచేతిలో నిన్ను చెప్పుకున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఎలాంటి భయము సందేహం నీ జీవితానికి అవసరం లేదు. అందుకని పిల్లలు చూడండి, మరి ఏం చేయాలి అని అంటే, ఒకటి కృంగిపోయే పరిస్థితి నిజమైన క్రైస్తవులు చేసే పని కాదు. రెండవదిగా చూడండి, విశ్వాస జీవితంలో ఏం చేయకూడదు చెప్పండి. ఎదురుగా ఉన్న పరిస్థితులను బట్టి, ఎదురుగా ఉన్నటువంటి క్లిష్టమైన చూడండి సిచ్యువేషన్స్ లో పరిస్థితుల్లో రెండవదిగా ఏం చేయకూడదు చెప్పండి. తొందరపాటు అనేటువంటిది మంచిది కాదు. తొందర పడుతూ ఉన్నావు అంటే దేవుని మీద ఏం చేయవచ్చు చెప్పండి. ఏం లేదు చెప్పండి, విశ్వాసం లేదు. కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే ఇంత టైం పెట్టుకుంటాం. ఈ టైంలోగా నేను అనుకున్నది జరగలేదు అనుకో, అనుకున్న కార్యం నెరవేరలేదనుకో, ఏం చేస్తుంటాం తెలుసా? ఇక దేవుడికి చెప్పాం కానీ అది జరగలేదు కాబట్టి వెంటనే అది మన చేతిలో తీసుకొని మన పని మనం చేయడానికి చూడండి ముందుకు కొనసాగిస్తూ ఉంటాం. ఆ పని మన చేతిలోకి తీసుకొని తిరుగుతూ ఉంటాం. ఆ పని వరకు ప్రయాసపడుతూ ఉంటాం. ఆ పని వరకు చూడండి ఒకసారి కాకపోతే 10 సార్లు తిరుగుతూ ఉంటాం. కానీ పిల్లలు ఎన్నిసార్లు తిరిగిన ఆ పని మాత్రము కాదు, అసహనం వచ్చేస్తుంది. దేవుడికి చెప్పినా సమస్య తీరలేదు, పోయి తనకు ప్రయత్నం చేసిన ఆ సమస్య నుంచి బయటికి రాలేదు. అసహనం వచ్చేసి చూడండి, ఇక తొందరపాటుగా ఏం చేస్తుంటాడు తెలుసా? తను తాను తిట్టుకుంటాడు, దేవుడిని దూషిస్తుంటాడు, దేవుడిని అలుగుతుంటాడు, తను తాను చూడండి దూషించుకుంటూ ఉంటాడు. పిల్లల కారణం ఏంటంటే, ఇలాంటి పరిస్థితి ఒక విశ్వాస జీవితంలో ఎప్పుడు కలుగుతుందంటే, దేవుని మీద ఉండవలసినటువంటి విశ్వాసము నమ్మకము పిల్లలు చూడండి సరిగా ఉండవలసిన స్థాయిలో లేనప్పుడు వ్యక్తి తొందరపడుతూ ఉంటాడు, కృంగిపోతూ ఉంటాడు. అందుకే ఈ రోజు ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంటాడు చూడండి పౌలు గారు. ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసావేమో, ఇక ఇది నా జీవితంలో జరగదు, ఇక ఇది నా జీవితంలో నుంచి అనుకున్న పని సాధ్యం కాదని అనుకుంటున్నావేమో. ఏమున్నా వచనంలో తెలుసా ప్రియులారా? చూడండి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. దేని యందు చెప్పాలి, దేని యందు బలహీనుడు కాలేక, విశ్వాసమందు బలహీనుడు కాక. చూడండి, విశ్వాసమందు బలహీనుడు కాక ప్రమాదమి. చూసారా ఈ మాటలో? దేని యందు బలహీనులుగా ఉండకూడదు అని అంటే, విశ్వాసంలో నువ్వు బలహీనంగా ఉంటే నీకు ప్రాబ్లమ్స్. నువ్వు దేవుడిని నమ్మలేవు, దేవుడిని విశ్వసించలేవు, దేవుడి కార్యాలు జీవితంలో పొందుకోలేవు. అందుకే ఈ రోజు ప్రియారా, నీవు అనుకున్నది నీ జీవితంలో నీకు సాధ్యం కాకపోవచ్చు కానీ, నువ్వు అనుకున్నది చూడండి నీ జీవితంలో యోగం కాకపోవచ్చు కానీ, ఈరోజు ప్రియులారా నీవు మనము నమ్మినటువంటి దేవుడికి సమస్తము సాధ్యమే. అయితే ఒక విశ్వాసకి ఈ రోజు మనం చేయగలిగిన పని ఏంటో తెలుసా? ఈ వచనంలో అంటాడు, అబ్రహాము మన పితరుడు చూడండి భక్తి పరుడైనటువంటి అబ్రహాము జీవితాన్ని మనం కనుక ఆధారం చేసుకున్నట్లయితే, ఈ వచనంలో అంటాడు ప్రియులారా, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఏం జరిగింది చెప్పండి? అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఎంత అద్భుతమైన మాట! నిరీక్షణకు ఆధారం లేదు. దేవుడు ఒక మాట చెప్పాడు అబ్రహామా, నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తాను అని దేవుడు ఒక వాగ్దానం చేశాడు. పిల్లలు ఆ వాగ్దానం చూడండి నమ్మాలి అని అంటే తనకు ఎలాంటి నిరీక్షణ లేదు. పిల్లలు చూడండి, నిరీక్షణ ఆధారం లేదు. ఇది ఎప్పుడు జరుగుతుందో, ఏ సమయంలో జరుగుతుందో, ఏ టైంలో జరుగుతుందో తనకు తెలియనటువంటి పరిస్థితి. అయినా కూడా అబ్రహాము చూడండి ఏం చేశాడో తెలుసా? పిల్లల వచనం చెప్తుంది, అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణ అంటే చెప్పండి, నిరీక్షణ అంటే ఏం చెప్పండి? మూడవదిగా తన ప్రాణంతో తను చెప్తున్నాడు, తొందరపడకు,
ప్రతిదానికి చూడండి, తొందరపడకు, ఆవేశపడకు, కృంగిపోవాకు. మరి ఏం చేయాలి అంటే చూడండి, దేవుని యందు నిరీక్షించు. అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. కాస్త కొంత సమయం ఎదురు చూడు. అబ్రహాము అదే పని చేశాడు. ఇది నమ్మడానికి చూడండి వీలు లేదు అన్నంతగా పరిస్థితులు తన కళ్ళ ముందు ఉన్న అబ్రహాము ఏం చేశాడు తెలుసా? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దాన్ని నిరీక్షించి నమ్మాడు. ఇది దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో నెరవేరుస్తాడు, చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని. ఈరోజు ప్రియ దేవుడి బిడ్డ, మూడవదిగా నీ జీవితంలో చేయగలిగింది ఏంటో తెలుసా? కాస్త సమయమును పాటించు. ఆవేశపడకూడదు, ఊపిరి కృంగిపోకూడదు. ఓ మనల్ని తిప్పుకుంటూ ఓలిగా ఫీల్ అయిపోయి ఇంకెవరినో తిప్పుతూ చూడండి ప్రియులారా, ఒక్కొక్కసారి అనుకునే జరగలేదు. చూడండి, కొంతమంది తల్లిదండ్రులు తిప్పుతూ ఉంటారు, భర్త భార్య తిప్పుతుంటారు, భార్య భర్త మీద ఏడుస్తూ ఉంటుంది. చూడండి, పిల్లలు తల్లిదండ్రుల మీద ఏడుస్తూ ఉంటారు, తల్లిదండ్రులు చూడండి వారి పిల్లల మీద ఏడుస్తూ ఉంటారు. అయితే వాక్యం చెప్తుంది, ఆవేశము, కృంగిపోవటం, తొందరపాటు అనేటువంటివి నువ్వు చేయగా ఏం చేయాలో తెలుసా? ఇదిగో నీవు నమ్మిన దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, దేవుడు పిల్లరా, ఆయన సమస్త సృష్టికర్త అయినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన సామాన్యమైన వాడు కాడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన తన మాట కలిగిన మహత్తు చేత సమస్తమును చేసిన దేవుడు. ఈరోజు పిల్లరా, ప్రపంచ ప్రకృతి చక్రమే తన మాటతో చూడండి శాసించిన దేవుడు. శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు. ఈరోజు దేవుడు బిడ్డ, నీ కొరకు, నీ కోసం, నీ జీవితంలో దేవుడు ఎంతటి అద్భుతమైన, ఎంతటి ఘనకార్యమైన దేవుడు చేయగలడు ఎప్పుడో తెలుసా? నీవు విశ్వాస జీవితంలో అత్యున్నతమైన స్థాయికి వెళ్ళినప్పుడు, దేవుని వైపే చూడగలిగినప్పుడు, ప్రతి పరిస్థితికి దేవుని మీదనే ఆధారపడినప్పుడు, దేవుడే చేయగలడన్న పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసము, నిరీక్షణ నీ జీవితంలో కలిగినప్పుడు ప్రియులారా, దేవుడు నీ జీవితంలోకి పరుగును పరిగెత్తుకొని వచ్చి నీ కొరకు చేయవలసిన కార్యాన్ని, ఆయన మీద నీకున్న విశ్వాసమును బట్టి, ఆయన మీద నీకున్న ప్రేమను బట్టి, ఆయన మీద నీకున్న నమ్మకాన్ని బట్టి ప్రియులారా, దేవుడు నీ ఊహకు, నీ తలంపులకు ఇచ్చిన కార్యాన్ని, అద్భుతమైన కార్యాన్ని జీవితంలో చేయడం దేవుడు సమర్థుడు. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, మూడవది ఏం చేయాలి చెప్పండి? తొందరపడకు. ఏం చేయాలి చెప్పండి? ఈ దేవుని యందు నిరీక్షించు. నిరీక్షణ అంటే ఏం చెప్పండి? ఎదురు చూడ, కనిపెట్టుట. ఇస్తానున్నది నా దేవుడు త్వరలో నాకు ఇస్తాడు. ఇస్తానున్నది దేవుడు త్వరలో నాకు ఇస్తాడు. ఆలస్యం లేకుండా జరుగుతుంది. నా ఊహలకు, నా తలంపులకు మించిన కార్యం నా జీవితంలో నాకు దేవుడు, నాకు చూడని అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. అది ఏం చేయాలో తెలుసా? జరిగే దాన్ని నమ్మి, విశ్వసించి, హృదయంలో చేర్చుకొని, చూడండి అనుమానం, అవిశ్వాసం హృదయంలోకి రానివ్వకుండా దేవుడు చేయగలనన్నది పదే పదే ప్రియులను చూడండి ఎత్తిపడుతూ, విశ్వసిస్తూ దేవుడు ఇచ్చేవారు నిరీక్షించేదాన్ని ఏమంటారు తెలుసా? స్థిరమైన బలమైన విశ్వాసం అంటారు. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుడు పిల్లరా, అందుకనే బైబిల్లో మనం చూస్తున్నాం, దేవుడికి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. పొద్దుపోయకపోతున్నావంటే చూడండి వచనంలో ఒకటి ఏంటో తెలుసా? నీ జీవితం యేసయ్య చేతిలో ఉంది అన్న విషయాన్ని మర్చిపోయి నీకు నువ్వే కంగారు పడతావు, నీకు నువ్వే కృంగిపోతున్నావు, నీకు నువ్వే బాధపడుతున్నావు, బలహీనపడుతున్నావు. అయితే చూడండి బైబిల్లో రాయబడుతుంది పిల్లరా, అద్భుతమైనటువంటి మాట ఏంటో తెలుసా? విశ్వాసమందు అబ్రాహాము బలహీనుడు కాక. ఈరోజు నీ విశ్వాసం కూడా బలహీనపడకూడదు, బలహీనపడకూడదు. పరిపూర్ణమైన విశ్వాసం, గొప్ప విశ్వాసం, స్థిరమైన విశ్వాసం నీ జీవితంలో కలిగి దేవుని వైపు చూడగలిగితే ప్రియులారా, నీ జీవితంలో త్వరలో ఇప్పటి వరకు ఎదురు చూసుకున్నవి, ఇప్పటి వరకు నిరీక్షించినవి, ఇప్పటి వరకు ఇది కావాలని కోరుకున్నవి తప్పకుండా నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. అయితే ఈ రోజు మనం చేయగలిగింది ఏంటంటే, అవిశ్వాసము అనేటువంటి దేవుడు నీ జీవితంలోకి రానివ్వకు. దేవుడు బిడ్డ రానివ్వకు. అవిశ్వాసం అంట దేవుడు నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ, దేవుడు నీ కొరకు చేయాలనుకున్న కార్యాలన్నీ ఏం చేస్తుందో తెలుసా? ఆపేస్తుంది, అడ్డగిస్తుంది.
అందుకే అవిశ్వాసం అనేది నిజమైన కొంచెమైన ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎప్పుడు కూడా అవిశ్వాసం అనేది నీ మనసులోకి రానివ్వకూడదు. రానివ్వకుండా నీ విశ్వాసాన్ని కాపాడుకోవడమే భక్తి అంటారు. దానినే నిజమైన క్రైస్తవుడు అంటారు. కనుక ఈ రోజు ప్రియ దేవుడి ద్వారా మూడవది కట్టాడు. పిల్లలు చూడండి ఎంత అద్భుతమైన మాట. ఇదిగో ఒకటి కుళ్ళిపోవాకు, రెండవది కట్టున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? తొందరపడవాకు. ఎప్పుడు కూడా మూడవది ఏమంటున్నాడు తెలుసా? దేవుని యందు నిరీక్షించు. దేవుని యందు నిరీక్షించు. త్వరలో 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 అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. త్వరలో అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. అన్ని దారులు మోసుకుపోయినా మా విశ్వాసం ఒకటే. ఏదో తెలుసా? ఒక ఆయన ఏదో తెలుసా? నీ చుట్టూ వాళ్ళని నీవు నిలబడిన స్థలంలో, నువ్వు నివసిస్తున్న స్థలంలో, నువ్వు పనిచేస్తున్న స్థలంలో ప్రియ దేవుని బిడ్డ నీ చుట్టూ ఉండబడినటువంటి చూడండి దారులన్నీ మోసుకుపోయినా నీ చూపు ఎటువైపు చెప్పండి? దిక్కుల వైపు కాదు, ఇటువైపు ఇటువైపు వెనక వైపు కాదు. నీ చూపు ఎటువైపు తెలుసా? ఇలా పైకెత్తి దేవుడి వైపు చూడగలిగితే దేవుడు చేసే అద్భుతం ఏమిటో తెలుసా? 4 వైపుల దిక్కులు, 4 దిక్కులు నీ కొరకు మోయబడ్డ పరలోకం నుండి దేవుడు ఆశీర్వాదం ద్వారా తెచ్చి ఉన్నతమైన బ్లెస్సింగ్స్ తో దేవుడు స్థిరపరిచి చూడండి ఆశీర్వదించడం మన దేవుడు సమర్థం. హల్లెలూయా. అందుకే ప్రియులారా ఎత్తుచున్నాను నాకు సహాయము. నువ్వు ఎట్టవలసింది కన్నులు కొండల తట్టు కొండల తట్టు కాదు. ఎటువైపు అండి? ఒక ఆయన ఉన్నాడు కొండలు ఒకటి, రెండవదిగా మన కన్నులు ఎప్పుడు ఎక్కడ ఉంటాయి చెప్పండి? వాడి కొండలు చూడండి. సమస్య కన్నులు దేనికి ఉన్నాయి చెప్పండి? కొండలు. ఏది బాగా చూడండి సహజమే తినాలి కాబట్టి కొండల తట్టు కొండల తట్టు కాదట. నీ కన్ను దృష్టి ఎప్పుడు ఎటువైపు ఉండాలో తెలుసా? నీ దేవుడు అలాగైతే ఒకే ఒక దేవుడు వైపు మాత్రమే చూడటం నీ జీవితంలో నీవు నేర్చుకున్నాడు. ప్రియులారా పరలోకం నుండి దేవుడు ద్వారాన్ని తెరిచి నీ గుప్పిని విప్పి నీ ఆశ కలిగిన జీవితంలో గొప్ప ఘనమైన కార్యాలు దేవుడు జరిగించడం సమర్థం. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా అందుకనే చూడండి అలా విషయంలో ఉంటాడు. ప్రియులారా నిరీక్షించే ఆయన నమ్మేరు కనుక ఏదో తెలుసా? ఆ నిరీక్షణ అతనిని ఏం చేయలేదు చెప్పండి? సిగ్గుపరచలేదు. సిగ్గుపరచలేదు. ఆ నిరీక్షణ ఎప్పటికీ నీ జీవితంలో సిగ్గుపరచబడలేదు. మనుషుల వైపు చూస్తే సిగ్గుపడతావు, పరిస్థితుల వైపు చూస్తే సిగ్గుపడతావు, లోకం వైపు చూస్తే సిగ్గుపడతావు. కానీ దేవుని వైపు చూసి నిరీక్షించిన వాడు ఎప్పుడు కూడా ఆ నిరీక్షణ అతన్ని సిగ్గుపరచబడలేదండి. హల్లెలూయా. త్వరలో నీ ఆశకు తగినట్లుగా, నీ ఎదురుచూపుకు తగినట్లుగా, నీ విశ్వాసానికి తగినట్లుగా ఘనమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగించడం దేవుడు సమర్థుడు. ఆ తర్వాత ప్రియులను చూడండి దేవుడిలో నిరీక్షించడమే కాకుండా 4వదిగా నీ ముందున్న ప్రతికూల పరిస్థితులు అన్నింటిలో శ్రమలన్నింటిలో ఏం చేయాలో తెలుసా? నిన్ను తిట్టుకోవడం మానేసి, దేవుడిని దూషించడం మానేసి, ఇంకెవరినో చూడని తిట్టడం మానేసి ఏం చేయాలో తెలుసా? ఎన్ని శ్రమలు నీ ముందున్నా, ఎన్ని బాధలు నీ ఉన్నా, ఎన్ని ప్రతికూలతలు నీ ముందున్నా, అలాంటి శ్రమలో మనం చేయగలిగినటువంటి పని ఏంటో తెలుసా? ఒక పిల్లలు చూడండి ఈ సమస్యలు కట్టులైనా చేయగలిగేది తెలుసా? సమస్యల్లో మనం దేవుడు స్తుతించడం. నీ జీవితంలోకి సమస్యలను అనుమతించేది, సృష్టించేది సృష్టికర్త సాధారణుడు. మరి ఇలాంటి పిల్లలు చూడండి సమస్యలన్నీ కూడా నీవు స్తుతించినప్పుడు, శ్రమలో నిలబడి దేవుని మహిమపరిచినప్పుడు పిల్లలు ఈ సమస్యలన్నీ చూడండి వారితోటే వారి వెనకాల నుండి పారిపోతాయి. హల్లెలూయా. వారితోటే వారి వెనకాల ఈ సమస్యలన్నీ కూడా పారిపోతూ ఉంటాయి. అందుకని ఈ రోజు పిల్లల అందుకు మన జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది ఇవన్నీ వాడు వెళ్ళిన తర్వాత ఈ కుటుంబంలో కనబడతాయి. ఇవన్నీ కలిగి నువ్వు సమృద్ధిని అనుభవిస్తావు, నెమ్మది కలిగిన జీవితాన్ని జీవిస్తావు. అందుకే పిల్లరా ఎప్పటికప్పుడు మనం చూడండి, ఒకసారి ప్రయత్నించి చూడు. ఈ వాక్యాన్ని నమ్మి విజయం నీదే. హల్లెలూయా. అందుకే పిల్లరా మనం కృంగిన వారు కాదు. ఎవరు చెప్పండి? మనం కృంగిపోయే వారు కాదు. దేవుని కృపను పొందిన వారు. హల్లెలూయా. దేవుని కృపను పొందిన వారు కృంగిపోయే వారు కాదు. దేవుని కృపను పొందిన వారు ఎలా ఉంటారంటే అజేయమైన విశ్వాసం, బలమైన విశ్వాసం, పరిస్థితులను సైతం లెక్క చేయని
విశ్వాసం, కళ్ళ ముందు ఉన్న సమస్యల నుంచి బయటపడే విశ్వాసం, ప్రియులారా అజేయమైనటువంటి పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఒక ప్రార్థన పరుడు విశ్వాసి చూడండి, దేవుడి వైపు చూడగలిగితే దేవుడి కృపను పొందిన వాడు ప్రియులారా దేవుడి వైపు చూసి తన ముందున్న పరిస్థితులన్నింటిలో దేవుని స్తుతించి దేవుని మహిమపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. కనుక ఈ రోజు దేవుని బిడ్డ కృంగిపోవద్దు, బలహీనపడవద్దు. బైబిల్ చివరి వాక్యం ముగిస్తాను చూడండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము 27:13 వచనంలోకి మార్చారు. సజీవుల దేశమున నేను యెహోవా దయను చూడండి పొందుదునన్న నమ్మకము నాకు లేని యెడల నేను ఏమవుదును? ఎవరి కొరకండి? అందరూ తీశారు బైబిల్. ఏముండాలి విశ్వాసకి? నిరీక్షణ ఏముండాలి చెప్పండి? ఏముండాలి చెప్పండి? ఈ వచనంలో అంటాడు, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని యెడల నేను ఏమవుదును? అంటే ఇప్పుడు చెప్పండి, ఈలో ఏముండాలి? ఎవరి దయ చెప్పండి? ఏముండాలి చెప్పండి? అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో నా దేవుడి కృప, నా దేవుడి దయ నన్ను చూడండి నా వెంటే ఉంటుందన్న నమ్మకం లేకపోతే ప్రియులారా ఈ విశ్వాసం వ్యర్థం. అందుకే వచ్చిన వాళ్ళు అంటాడు, ప్రియులారా యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు అంటే నిరీక్షించుమని అర్థం. కనిపెట్టుకొని ఉండము, నిరీక్షించుమని అర్థం. ఎందుకో తెలుసా? త్వరగా నీ జీవితంలో కార్యాన్ని జరిగించబోతుంది. హల్లెలూయా. ఒక పెళ్లి కావాల్సిన అబ్బాయి ఎన్ని రోజులు ఎదురు చూడాలి చెప్పండి? చూడండి తెలుసు, ఎన్ని రోజులు ఎదురు చూడాలి? బాల్యంలో ఉన్నాడు, యవ్వనం కొరకు ఎదురు చూడాలి. నాకు ఇప్పుడే పెళ్లి కావాలంటే అప్పటిదాకా నేను చూడు, నాకు ఇప్పుడే పెళ్లి కావాలన్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? ప్రియులారా బొమ్మల పెళ్లి అవుతుంది. మన సంసారం ఎంత చేయాలో తెలియదు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, నీ స్థితి నీ జీవితంలో తగిన సమయమున నీ జీవితంలో దేవుడు నీ యొక్క ఊహకు నీ తలపులకు మించిన కార్యాన్ని దేవుడు జరిగించుకుని మన దేవుడు సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మరలా జ్ఞాపకం చేసుకున్నాం 4 విషయాలు. మొదటిగా చెప్పండి, ఏంటి చెప్పండి? నా ప్రాణమా నాలో నీవేలా ఒదిగి ఉన్నావు. ఒకటి విశ్వాసం ఎప్పుడు నీ జీవితంలో నువ్వు పెరిగిపోతుంది. నెంబర్ 2 రెండోదిగా నాలో నీవేలా తొందరపడుతున్నావు. ఎప్పుడు కూడా తొందరపడవద్దు. నెంబర్ 3 మూడవదిగా చెప్పండి, ఏమంటున్నావు తెలుసా? నీ దేవుని యందే నీవు నిరీక్షించు. దేవుడు చేయగలడని నమ్ము. అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది. నాలుగోది ఏం జరుగుతుందో తెలుసా ప్రియులారా? నీ ముందున్న శ్రమలన్నింటిలో, ప్రతికూల పరిస్థితులన్నింటిలో దేవుడు ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి, దేవుని హెచ్చించాలి. దేవుని కొనియాడగలిగితే ప్రియులారా అద్భుతమైన ఆశీర్వాదాలు అన్ని కూడా దేవుడు తీసుకొచ్చి నీ కాలంలో పడవబోతున్నాడు. హల్లెలూయా. ధన్యవాదాలు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తాం. ధన్యవాదాలు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియులారా బలహీనమైన విశ్వాసాన్ని మనకు కృప పొందిన వాడు, దేవుని కృప పొందిన వాడు కనుక ఎలాంటి పరిస్థితుల్లో పెరిగిపోవాల్సిన అవసరము లేదు. దేవుడు నీతో ఉన్నాడు. దేవుడి చేతిలో నీ జీవితాన్ని పెట్టావు. అద్భుతం దేవుడు నీ కొరకు చేయబోతున్నాడు. నమ్ము. త్వరలో, 1 వారంలో, 2 వారాల్లో, 1 నెలలో అద్భుతం నీ కళ్ళ ముందు ఉండబోతుంది. అనుకున్న నీ కళ్ళ ముందు దేవుడు చేయబోతున్నాడు. అనుకున్నవాడు నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. కనుక ఈ రోజు దేవుడు బిడ్డ చెప్పండి, నమ్ముట నీ వలనైతే, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యం. చూడండి, సమస్తము సాధ్యం. ఈ రోజు నువ్వు చేయగలిగినది ఒకే ఒక పని ఏంటో తెలుసా? విశ్వాసమందు బలహీనులుగా కాక ఏంటో తెలుసా? బలవంతులుగా ఉండి దేవుడిని మనం సంపూర్ణంగా నమ్మగలిగినప్పుడు ఆయన కార్యాలు ఏ ఒక్కటి తక్కువ కాకుండా, ఏ ఒక్కటి కొద్దువ కాకుండా నీ జీవితంలో అన్ని సంపూర్ణ చేసి దేవుడు జరిగించి నీ ద్వారా మహిమను పొందుతాడు. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనకు అందరికి అనుగ్రహించును గాక.